ఈరోజు మీ అందరికీ కళ్ళు తెరిపించేటువంటి ఒక విషయాన్ని చెప్పబోతున్నా. తమ్ముళ్ళు చూస్తున్నారు కదా, ఈరిగాడి ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు? వీళ్ళిద్దరు కాదులేండి, ఇద్దరున్నారు. కాకపోతే నేను వేరే ఆడపిల్లలను పెట్టాను. ఓకే, ఈరిగాడి ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు అన్న, ఈరిగాడు ఎవరన్నా అని అడగొద్దు. తెలిస్తే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు కేవలం కల్పితం. మరొకసారి, ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కేవలం కల్పితం. అలా కాదు, ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అంటే కనుక కేవలం యాదృచ్ఛికం. ఓకే, నా మట్టుకు నేను డిస్క్లైమర్ వేశాను. ఇక లేదన్నా మీరు అబద్ధాలు చెప్పరు, ఏది కల్పించి చెప్పరు, నిజంగానే మాట్లాడతారు అని నా మీద అపారమైన నమ్మకం పెట్టుకొని మీరు నమ్మితే నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఈరిగాడి ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు? ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకున్నాను అంటే, నా చెల్లెలకి అన్యాయం జరిగింది. తెలుసు కదా నా చెల్లెలు ఎవరు? నా చెల్లెలు ఎవరంటే మహిమకి అన్యాయం జరిగింది. కాబట్టి అన్నగా నేను నా చెల్లికి న్యాయం చేసుకోవాలి. మహిమ అనే నా చెల్లెల్ని రోడ్లో నిలవబెట్టారు కాబట్టి, బజార్లో నిలవబెట్టారు కాబట్టి, మహిమ శీలం మీద శంకిస్తూ క్యారెక్టర్లెస్గా చూపించేటువంటి ప్రయత్నం చేసింది ఎవర్రా అంటే ఈ చిలక. ఈ చిలక మిగతా ఊర కుక్కలను ఉసుగొల్పి, ఇది బయటికి రాదు, స్క్రీన్ మీదకి రాదు. ఇది తెల్ల చొక్కా వేసుకొని పెద్ద మనిషి లెక్క త్రిబుల్ సోప్ వేసి, సంస్కారవంతమైన సోప్ ఉంటుంది కదా, అలా సంస్కారవంతంగా కనపడతాడు బ్యాక్గ్రౌండ్లో. కానీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఊర కుక్కలు ఉన్నాయే, ఈ ఊర కుక్కలన్నిటికీ టాపిక్ ఎలా మాట్లాడాలి, ఎలా తమ్నైల్ పెట్టాలి, లోపల కంటెంట్ ఏం మాట్లాడాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలి, ఎవరిని ఎలా బదనాం చేయాలి, నాశనం చేయాలి, లేకపోతే ఎవరి మీద గుడ్డగాల్చి ఏ రకమైన గుడ్డను వారి ముఖం మీద వేయాలి, వాళ్ళ కుటుంబాలను ఎలా సర్వనాశనం చేయాలి అనేటువంటి టాపిక్స్ అన్నీ ఈ చిలకిస్తుంది. ఈ చిలక చెప్పింది. ఈ చిలక పేరు ఈరిగాడు. ఈ చిలక చెబితే మిగిలినటువంటి ఊర కుక్కలన్నీ మీదపడి, ఎవరైతే ఈ చిలక జోలికి వస్తారో ఈ చిలక జోలికి వచ్చిన వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని సర్వనాశనం చేస్తాయి ఊర కుక్కలన్నీ కలిపి. కాబట్టి నేను ఇప్పుడు ఊర కుక్కలను పట్టించుకునే అంత ఓపిక నాకు లేదు. ఈ చిలక గురించి మాట్లాడుకుందాం. ఈ చిలక పేరు ఈరిగాడు. ఈ ఈరిగాడు ఒక చర్చి కట్టాడు. ఈరిగాడి సన్నిధి, ఓకేనా? ఈరిగాడి సన్నిధి అని ఒకటి ఉంటుంది. ఈ ఈరిగాడి సన్నిధికి కొంచెం దూరం ఇల్లు ఉంటుంది, వీడి ఇల్లు ఉంటుంది, అది వీడి గూడు ఉంటుంది. ఆ సన్నిధికి, ఈరిగాడి సన్నిధికి వీడి గూటికి మధ్యలో ఒక గేట్ ఉంటుంది. ఈ గేటు దాటి ఎవరు ఆ గూట్లోకి రానివ్వడు, ఎవరిని లోపలికి రానివ్వడు. ఈ ఈరిగాడి సన్నిధికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ప్రార్థనలు చేసుకొని, అదే ప్రార్థన లాంటిది చేసుకొని అలా మరలా వెళ్ళిపోవాలి తప్ప, ఆ ఈరిగాడి సన్నిధిని దాటి వీళ్ళ ఇంటికి ఎవడో రాకుండా ఈ గేటు దగ్గర ఇద్దరు కాపలా చిలకలను పెడతాడు. అది పరిచర్య. నాకు తెలియకడతాను, అది వాచ్మెన్ పని కదా, కానీ అది పరిచర్య అని చెప్తాడు. అంతే. వీడు ఏం చేసినా సరే దాని పరిచర్య అని పేరు పెట్టి వాళ్ళ చేత ఊడిగం చేయించుకుంటాడు, బానిసత్వం చేయించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి బుర్ర తక్కువ కదా వీడి దగ్గరికి వెళ్ళేవాడికి. వీడే 4వ తరగతి అంటే వీడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఏమాత్రం బుర్ర ఉంటుంది? ఈ ఈరిగాడు చదివింది 4వ తరగతి. కాబట్టి అది పరిచర్య అని చెప్పి కొంతమంది నాకు నిలబెడతాడు గేటు దగ్గర. ఎవరిని లోపలికి రానివ్వడు, వీడి కుటుంబం దగ్గరికి, వీడి గూట్లోకి ఎవరిని రానివ్వడు. ఈ గేటు దాటిన తర్వాత ఇంకొక గేటు ఉంటుంది, 2 గేట్లు ఉంటాయి. అక్కడ కూడా ఒక కాపలాదారుడు ఉంటాడు, అది కూడా పరిచర్య. నేను ఎందుకు వీడి గూటు గురించి మాట్లాడుతున్నాను, వీడి ఇంటి గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ ఈరిగాడి సన్నిధికి వెళ్ళే ఎవ్వరికి కూడా తెలియని విషయం ఆ గూట్లోనే ఉంది, ఆ ఇంట్లోనే ఉంది. ఈ ఈరిగాడికి 2 కొడుకులు 2 కూతుర్లు, సారీ 2 కొడుకులు. వీడికి 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళు సరే, వీళ్ళ గురించి పక్కన పెడితే ఇప్పుడు టాపిక్ కాదు కదా. 2 కూతుర్లు.
ఇద్దరు కూతురున్నారు, ఆ గూట్లో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రశ్న ఏంటంటే ఇంతకీ ఆ ఇద్దరు కూతుర్లు ఎవరు, లేదా ఎవరి కూతుర్లు? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా ఈరిగాడి దగ్గర ఆ ఇంట్లో, ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు అన్నది ప్రశ్న. ఒకవేళ మీరు అమాయకంగా అన్న ఊరకొండ అన్న ఆయన ఎవరినో దత్తత తెచ్చుకుంటాడు, అడాప్ట్ చేసుకుని ఉంటాడు, దాన్ని ఎందుకన్నా అనుమానించడం అని అంటే నేను ముందే చెప్పాను డిస్క్లైమర్లో, ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలన్నీ కేవలం కల్పితం. ఒకవేళ మీకు ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనుకుంటే కనుక యాదృచ్ఛికం. అర్థమైతే అర్థం చేసుకొని లేకపోతే వదిలిపెట్టేశాడు. ఈ ఇద్దరిని అడాప్ట్ చేసుకున్నాడేమోలే అనుకుంటే అది అడాప్షన్ కాదు, దత్తత తీసుకోలేదు వీడు. ఒకవేళ దత్తత తీసుకోవాలి అనుకుంటే కనుక చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఈ ఈరిగాడి సన్నిధిలో కానీ బయట కానీ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరిని ఎందుకు దత్తత తీసుకున్నాడు? ఓన్లీ 2 డాటర్స్ ఎందుకు, ఈ ఇద్దరే ఎందుకు అన్నది మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ ఇద్దరు అమ్మాయిల పేరెంట్స్ ఎవరు? దత్తత తీసుకుంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ ఉంటారు కదా, ఊరికే గాల్లో పోటరు కదా. ఈ ఇద్దరు అమ్మాయిలకి పేరెంట్స్ ఎవరు? నెక్స్ట్ ఈ ఇద్దరు అమ్మాయిలు ఫొటోస్, ఇమేజెస్ ఏంటి? ఫోటోలు కావాలి మనకి. ఎందుకు కావాలి అంటే ఆ ఫోటోలు చూసి ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు, తర్వాత ఈ చిలక ఫోటో కూడా పక్కన 3 పక్కన పెడితే ఈ చిలక ముక్కు లక్షణాలు ఏమైనా ఆ ఇద్దరు పిల్లల్లో కనబడుతున్నాయేమో మనకు కావాలి. ఎందుకు నేను అనుమానిస్తున్నానంటే చిలక అంటే దీనికి నీతి న్యాయాలు ఏమి ఉండవు. చిలక నీతి న్యాయాలు ఉంటాయా? ఉండవు. ఇది జామకాయల కోసమని ఎక్కడో చోటు వెళ్ళి ఏదో చెట్టు మీద వాళ్తుంటుంది. జామకాయలు, సీతాఫలం ఏదో తినడానికి రకరకాల చెట్లు మారుతుంటాయి కదా, ఆ చెట్ల మీదకి వేరే ఆడచిలకలు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు ఈ మగ చిలక ఆ ఆడచిలకల్ని క్రాస్ అవుతుంది కదా, మేటింగ్ చేస్తాయి కదా. అలాంటప్పుడు ఆ ఆడచిలకలు గుడ్లు పెడతాయి కదా. అలా ఆడచిలకలు పెట్టినటువంటి అదే ప్రార్థనా తోటకి జామకాయలు తినడానికి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఒక ఆడచిలక, చెప్తున్నా కదా యాదృచ్ఛికం, ఎవరికైనా తగిలినట్టు అనిపిస్తే యాదృచ్ఛికం ఇది. ఓకే, ఈ ఈరిగాడు అనే ఈ చిలక ఒక ప్రార్థనా తోట అనే దాన్ని వేసింది. ఎందుకని? ఆడచిలకలు ఇంట్లోకి రాలేవు కదా, 2 గేట్లు దాటుకొని ఇంట్లోకి వస్తే ఇంట్లో ఇంకొక చిలక ఉంటుంది కదా, ఆ చిలక ఒప్పుకోదు, కరిచేస్తుంది. కాబట్టి ఈ మగ చిలక బయటికి వెళ్ళేదానికి, బయట వేరే ఆడచిలకలను కలిసేదానికి, లేకపోతే బయట ఊరకొక్కలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ ఈరిగాడు అనే ఈ చిలక ఒక ప్రార్థనా తోటను వేసింది. ఆ ప్రార్థనా తోటలో హైదరాబాద్ నుంచో లేకపోతే ఇంకో చోటు నుంచో ఆడచిలకలు వస్తాయి. ఎందుకు వస్తాయి? జాంకాయలు తినడానికి వస్తాయన్నమాట. వీడే తీసుకెళ్తాడేమో నాకు తెలిసి. అలా వచ్చినటువంటి ఒకానొక ఆడచిలక ఈ మగ చిలక 2 కలిపి జాంకాయ తింటూ ఉన్నప్పుడు అనుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యి ఆ ఆడచిలక 2 గుడ్లు పెట్టిందేమో, ఆ గుడ్లు పొదిగి ఈ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారేమో అన్నది నా అనుమానం. జస్ట్ అనుమానం మాత్రమే, నాకేం తెలీదు. కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు కావాలి మనకి. నంబర్ 1 వీళ్ళు ఎవరు, వీళ్ళ పేర్లు ఏంటి, నంబర్ 2 వీళ్ళ పేరెంట్స్ ఎవరు, నంబర్ 3 వీళ్ళ ఫోటోలు ఏంటి. వీళ్ళ ఫోటోలు కావాలి. ఈ ఈరిగాడి ఫోటో మనకు ఆల్రెడీ తెలుసు కదా, నీట్గా గోద్రేజ్ పౌడర్ వేసుకొని వస్తారు కదా కెమెరా ముందుకి. కాబట్టి అని అడిగితే గోద్రేజ్ పౌడర్ రిమూవ్ చేసి చూపించంటే ఈ ఈరిగాడి ట్యూబ్లైట్స్ అని కనపడతాయి. అయినా పర్లేదు, ఆ ముక్కు ముఖం అంతా కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత మనకేం కావాలంటే ఈ ఇద్దరు డిఎన్ఏ కావాలి మనకి. వీళ్ళిద్దరు డిఎన్ఏకి ఈ ఈరిగాడి డిఎన్ఏకి ఏమైనా మ్యాచ్ అవుతుందా, ఇది మనకు కావాలి. తర్వాత ఏంటంటే ఈ ఇద్దరిని ఎందుకని వీడు పరిచర్యలో వాడుకోడు? ఎందుకని ఎంతసేపు వేదిక మీద ఈ ఈరిగాడికి ఉండేటువంటి 2 కొడుకులు ఉన్నారు కదా, ఈ కొడుకులనే ఎందుకు వాడుకుంటాడు? ఈ కొడుకులు ఎందుకు పాటలు పాడతారు? ఈ కొడుకులు ఎందుకు వాక్యం చెప్తారు? ఈ కొడుకులు ఎందుకు కనిపిస్తారు? వీళ్ళు ఎందుకు కనిపించరు? అంటే ఆడపిల్లలు అంటే అంత చులకనా? లేదా ఇంకొక తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆడపిల్లలు అంటే అంత చులకనా? వీళ్ళని కూడా వాడుకోవాలి కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఈ ఈరిగాడి సన్నిధికి వెళ్ళే ప్రతి విశ్వాసి ఆ 2 గేట్లని దాటి ఈరిగాడి గూట్లోకి వెళ్ళి ఆ ఈరిగాడి గూట్లో ఉన్నటువంటి ఈ 2 ఆడపిల్లలు ఎవరని ఎప్పుడైనా మీరు ఆరా తీశారా? అసలు మీకు తెలియదు కదా. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఈరిగాడి సన్నిధికి వెళ్తున్నటువంటి 99.9%
ఆ ఈరిగాడి సన్నిధికి వెళ్తున్న 99.9% చిలకలకి ఈ ఇద్దరి గురించి తెలియదు, తెలియనివ్వరు. ఎందుకు? ఇప్పుడు తను దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరు నేను దత్తత తీసుకున్నాను, వీళ్ళిద్దరూ అనాథలు, లేకపోతే నా బంధువుల పిల్లలు, నేను తెచ్చుకొని పెంచుకుంటున్నాను, నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి, ఆడపిల్లలంటే నాకు మహా ఇష్టం కాబట్టి వీళ్ళిద్దరిని తెచ్చి పెంచుకుంటున్నాను అని అంటే కనుక, మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరు నా కూతుర్లని ఈ ఈరిగాడి సన్నిధికి వచ్చే వాళ్ళందరికీ ఎందుకు చూపించలేదన్నది నా ప్రశ్న. ఎందుకు రహస్యంగా పెడుతున్నాడు? ఇకపోతే నేనేమంటానంటే, ఈ ఈరిగాడికి ఆడపిల్లల మీద స్త్రీల మీద అసలు గౌరవం లేదు. ఈ ఈరిగాడికి ఆడపిల్లల మీద స్త్రీల మీద అసలు గౌరవం లేదు. ఇది మనకి మల్లెపూల విషయంలో బాగా అనుభవం. మల్లెపూలు వివాదం వచ్చింది కదా, అక్కడ స్త్రీలను ఏమని మాట్లాడాడు? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు స్త్రీలు అని సంబోధించాడు వీడు. మరి వీడి తల్లి కానీ, వీరి అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ మరి ఏ పూలు పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ బహుశా అప్పుడు ప్రార్థన తోటలో మొలిచినటువంటి పూలు పెట్టుకుంటారేమో, అక్కడ మల్లెపూలు మొలవు. కాబట్టి ఆ మల్లెపూల సందర్భంలో వీడు స్త్రీలని బజారు స్త్రీలను మాట్లాడాడు. మల్లెపూలు పెట్టుకునే వాళ్ళతో బజారు స్త్రీలను మాట్లాడాడు కదా. వీడికి స్త్రీలు అంటే గౌరవం లేదు. ఎందుకు గౌరవం లేదంటున్నానంటే, మహిమ కుమారి విషయంలో ఈ ఈరిగాడు ఏమని మాట్లాడాడు అంటే, ఒరే మీకు తమ్నైల్స్ పెట్టడం చేత కదరా, మీకు మాట్లాడడం చేత కదరా, అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు అని గద్దించి వీడు చెప్పిన మాట ఏంటంటే, ఆ అమ్మాయి మహిమ కుమారి అబార్షన్ చేయించుకుంది అనే దానికి ప్రిస్క్రిప్షన్ అడగండి అని చెప్పాడు. తర్వాత మహిమ కుమారికి వేరే వ్యక్తులతో సంబంధాలు అంటగట్టండి, వేరే వ్యక్తులతో సంబంధాలు అంటగట్టి ఈ మహిమ కుమారి క్యారెక్టరే ఇది, అందరి దగ్గరికి వెళ్ళి శారీరకంగా తాను గడుపుతుంది, వేశ్య, క్యారెక్టర్లెస్ అనేటట్టుగా చిత్రీకరించండి. కాబట్టి మహిమ కుమారి అనే ఆవిడ క్యారెక్టర్లెస్ అని ప్రూవ్ అయితే అప్పుడు మన సన్నిధిలోంచి వెళ్ళిన పొట్టేలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే దానికి అవకాశం ఉండదు కదా, ఎందుకంటే క్యారెక్టర్లెస్ కాబట్టి, వీడికి బాగా క్యారెక్టర్ ఉంది అనేటట్టుగా మహిమ కుమారిని క్యారెక్టర్లెస్గా చూపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ ఈరిగాడు. ఇలా ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద, శీలం మీద రకరకాల అపోహలు పుట్టించి వీడి సన్నిధిలో వచ్చేటువంటి చిలకలందరికీ వారి మనసులో నాటినటువంటి వ్యక్తి వీడు. అంటే ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీదకి వచ్చి ఏమైపోయినా పర్లేదు, నా ఈగో సాటిస్ఫై కావాలి అనేటువంటి ఈ ఈరిగాడు ఇంకో ఇద్దరు ముక్కు మొహం తెలియనటువంటి ఆడపిల్లలను తెచ్చుకొని పెంచుకుంటాడు అనంటే నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేను. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, ఈ ఈరిగాడి సన్నిధికి వెళ్తున్నటువంటి అందరూ కూడా ఈ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ ఊరేంటి, వీళ్ళ డిఎన్ఏ ఏంటి, వీళ్ళనే ఎందుకు తెచ్చుకున్నాడు, ఓన్లీ ఇద్దరినే ఎందుకు తెచ్చుకున్నాడు, మిగతా ఇంకా ఆడపిల్లలు వీడు కనిపించలేదా, ఈ ఈరిగాడి సన్నిధిలో కానీ బయట కానీ ఇంకెవరు ఆడపిల్లలు కనిపించలేదా, ఇద్దరి దగ్గర ఎందుకు ఆగాడు, ఇంతకు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు అన్నదే నేను అడుగుతున్న ప్రశ్న. ఇది ప్రశ్న మాత్రమే. ఓకే, మీరేం చేస్తారు అంటే, ఆ ఈరిగాడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆరాధయండి, ఈ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు, ఎందుకని ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా 2 గేట్లు పెట్టాడు, అక్కడ కాపలాదారులు పెట్టాడు, ఎందుకని అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు ఆ గూటిని, ఆ పంజరాన్ని అన్నది నా ప్రశ్న. ఎందుకు నేను ఇది మాట్లాడాల్సి వస్తుందంటే, ఎవరైతే ఈ ఈరిగాడి సన్నిధి గురించి మాట్లాడతారో, ఈ ఈరిగాడి గురించి మాట్లాడతారో వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకొస్తాడు వీడు. కొన్ని ఊరకుక్కలు ఉంటాయి కదా, ఆ ఊరకుక్కలకి ఏమని చెప్తాడు అంటే, వాళ్ళకి లేనిపోని రంకులను ఆపాదించండి, లేనిపోని వ్యభిచారాలు ఆపాదించండి. ఎవ్వరు మాట్లాడినా సరే వాళ్ళకు లేనిపోని రంకులు ఆపాదిస్తారు. ఈ మల్లెపూల విషయంలో జర్నలిస్టులు ఉన్నారు కదా కొంతమంది, బయట జర్నలిస్టులు, ఆ బయట జర్నలిస్టులు స్పందిస్తే వాళ్ళకు కూడా అక్రమ సంబంధాలు అంటూ కట్టేశారు. అంటే ఏ మాట మాట్లాడుతున్నావు, ఎంత మాట మాట్లాడుతున్నావు, వాళ్ళు ఏమైపోతారు అనవసరం. మన మీద ఎవడైనా మాట్లాడాలి అంటే వాడి పరువు పోతుంది, వాడి కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది అనేటువంటి భయం సృష్టించండి అనేటట్టుగా ఈ ఈరిగాడి దగ్గర చాలామంది పాలేరులు ఉంటారు, పెద్ద పాలేరులు ఉంటారు. వాళ్ళంతా వైట్ వేసుకొని దైవ సేవకులుగా చలామణి అవుతూ ఉంటారు. వీళ్ళు చేసే పని ఏంటంటే,
వీళ్ళు ఉదయాన్నే టిఫిన్ చేయరు. ఈ ఈరిగాడు వేసిన రెట్ట, రాత్రంతా వేసిన రెట్ట ఉంటుంది కదా, ఆ రెట్టను తిని కెమెరా ముందుకు వస్తారు వీళ్ళు. వీళ్ళకి సభ్యత, సంస్కారము ఏమి ఉండదు. ఎంత మాట మాట్లాడుతున్నా ఏమి ఉండదు. వీళ్ళందరి టార్గెట్ ఒకటే. మనం యేసుప్రభు నమ్ముకోకుండా చూసాం కదా, ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇలా చింపుకుంటే ఆంజనేయ స్వామి చింపుకుంటే ఇక్కడ ఎవరు కనపడతారు? రాముడు, లక్ష్మణుడు, సీత, ముగ్గురు కనపడతారు కదా. అలా ఈ ఈరిగాడి దగ్గర పనిచేస్తున్నటువంటి ఊరకొక్కలు లేదా దైవ సేవకులకు పిలువబడుతున్నటువంటి ఆ సునకాలు వారి గుండెలు ఇలా చింపుకుంటే ఎవరు కనపడతారు అంటే, ఇదిగో ఈ ఈరిగాడిని కనపడతాడు. ఈ ఈరిగాడిని పెట్టుకొని యేసుప్రభు కాదు, ఈ ఈరిగాడి కోసమే వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఎవరో ఒక అమ్మాయి నాకు న్యాయం చేయండి అని వస్తే ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్గా చిత్రీకరించి, ఆ అమ్మాయికి లేనిపోని వ్యక్తులతో రంకులు ఆపాదించి, ఆ అమ్మాయి క్యారెక్టర్ని, శీలాన్ని అంతగా నడిబజారులో పెట్టి ఇక పెళ్ళి కాకుండా చేసినటువంటి, ఆ అమ్మాయి పెళ్ళి కాకుండా చేసినటువంటి ఈ ఈరిగాడు ఇంకో ఇద్దరు ఆడపిల్లలను తెచ్చుకొని పెంచుకుంటున్నాడు అంటే నాకెక్కడో తేడా కొడుతుంది. ఈ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు? అది నా ప్రశ్న. కాబట్టి మీరు కూడా ప్రశ్నించండి. ఇంతవరకు నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కేవలం కల్పితం, ప్రతి సందర్భం కల్పితం, ప్రతి సన్నివేశం కల్పితం కాదు. నువ్వు ఎవరి గురించో మాట్లాడుతున్నావు, మీకు ఎవరో వెలిగారనుకో, కేవలం యాదృచ్ఛికం.